హాయ్ అందరికీ. ఇగో నేను ఈరోజు కరివేపాకు పౌడి తయారు చేస్తున్నాను. ఇది పావు అంటారు కదా, కీళ్ళకైనా పైన ఉంటుంది. పాతకాలంలో అందరు దీంతో కొలత చేసేవాళ్ళు. నేను దీంతో కొలత చేస్తున్నాను. ఈ ముద్రి ఆకులు కరివేపాకుది చూడండి, చాలా ముద్రిన ఆకులు. నిలువుగా ఉండాలంటే ముద్రి ఆకులు ఉండాలి, చాలా బాగుంటుంది. నేను సైడ్కి వేస్తున్నాను. ఒకటైంది. రెండు, మూడు పైన ఇంత మిగిలింది. మూడం బాగుంది కొలతలు. నాలుగులో కొంచెం తక్కువ ఉంది, అంటే కిలోకైనా ఎక్కువ ఉంది. కరివేపాకు దీనికి కడిగి ఇంకా ఇప్పుడు ఆరేస్తాను నైట్. రేపు పొద్దుగాల ఎట్లా తయారు చేయాలి ఆ వీడియో చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబం, పరివారం, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్కి అందరికీ షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.